అందరికీ నమస్తే. నా పేరు మిరియాల రామకృష్ణ. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుల్ని. ఈరోజు గత కొన్ని 15 రోజుల నుంచి జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వ్యవహారం, ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి మేమంతా కూడా ఆయన చేసిన ఏదైతే ఒక కల్పిత కథనాన్ని అమిత్ షా గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి లింక్ చేస్తూ ఒక కల్పిత కథనాన్ని ఏదైతే ఆయన సృష్టించారో దాన్ని విత్డ్రా చేసుకోమని మేము చెప్పటం, ఆయన ఉపసంహరించుకుని మళ్ళీ తెలంగాణ వాదం పేరుతో తెలంగాణను అడ్డు పెట్టుకుని ఈ రోజున కుట్రలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి మా తెలంగాణ నాయకత్వం తరపున, తెలంగాణ జనసేన తరపున ప్రెస్ మీట్ నిర్వహించి చట్టపరంగా రాజ్యాంగం ప్రకారం మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నలకే వాళ్ళకి దగ్గర సమాధానం లేక సోకాల్ ఎవరైతే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కుహానా మేధావులు, సూడో ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పటం చేతగాక నిన్న కొంతమంది పాపం అమాయకుల్ని, అనామకుల్ని తీసుకొచ్చి ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళీ బూతులు తిట్టించి తర్వాత పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి చెప్పుతో కొట్టించి ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా, విలువలకు విరుద్ధంగా చేసిన మనందరికీ తెలిసిన విషయమే. ఇదంతా చూస్తుంటే ఒక రకమైన కుట్ర ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న విషయం మనందరికీ స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజున దానికి సంబంధించిన విషయం ఇంకొక ఎర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, మన తొలి వెలుగు రఘు అని చెప్పుకునే ఒక ఎర్నలిస్ట్, నాట్ జర్నలిస్ట్, మీరు జర్నలిస్ట్ అనుకో, ఎర్నలిస్ట్ కి సంబంధించిన నిన్న ఒక వీడియో చేసిండు. ఆయన పెద్ద మేధావి లెక్క, లేకపోతే ఆయనే ఒక రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన కోడి చెరువు కబ్జా చేసిన కొనిదెల పవన్ కళ్యాణ్ అని ఒక వీడియో చేసిండు. దీనికి సంబంధించి నేను ఆయన మాట్లాడేటప్పుడు కూడా సరే ఇక్కడ ప్లే చేయను, ఇక్కడ ఆయన మాటలు నేను అంటే గుర్తు పోతుందని రాసుకుని వచ్చిన. మొదట వీడియో స్టార్ట్ చేయటమే తెలంగాణ వాదులు తెలంగాణ మీద దాడి చేస్తున్న పవన్ కళ్యాణ్ బ్యాచ్ అంట. నేను ఈ తొలి వెలుగు రఘు ఎర్నలిస్ట్ తొలి వెలుగు రఘు ఒకటే అడుగుదాం అనుకున్నా. ఎవరు తెలంగాణ వాదుల మీద మేము దాడి చేసినాం? ఎవరు తెలంగాణ మీద దాడి చేసినావు? నేను తెలంగాణ బిడ్డనే. నువ్వే తెలంగాణ వాదం ఎట్లా ప్రకటించుకున్నావు? శుద్ధి ఏ విధంగా తెలంగాణ వాద అయింది? మీరు చట్టాలను గౌరవించుకోకుండా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోకుండా, ఒక పక్క రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం అయిన వ్యక్తి, జనసేన అధినేత మీద మీకు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము ప్రశ్నించినాం. అంటే నువ్వు ఏ విధంగా వీళ్ళంతా చేసేది మా దరిద్రం, మా తెలంగాణ దరిద్రం. ఇలాంటి వ్యక్తులు అంతకు ముందేమో తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని, మా లాంటి యువకులను అడ్డు పెట్టుకుని రాజకీయ పదవులు పొందారు. ఇలాంటి జర్నలిస్టులు తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని, బీసీ ఎస్టీ మైనార్టీ కులాలను అడ్డు పెట్టుకుని అలాంటి యువతలో భావోద్వేగాన్ని సృష్టించి డబ్బులు దడ్డుకుని రాజకీయ పదవుల కోసం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయానికి, తెలంగాణ వాదానికి సంబంధం ఏంది జర్నలిస్ట్ని అడుగుతా ఉన్నా. నువ్వు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ పృథ్వీ, నువ్వు, తులసి చందు వీళ్ళంతా కలిసి, పాశం యాదగిరి వీళ్ళంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత కామెంట్స్ చేసింది మీరు. మొదట మేం ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ప్రజాస్వామ్యతంగా అడిగితే మీకు సమాధానం చెత్తగాక ఇలాంటి వండి వార్చిన కథనాలను ఈయన తొలి వెలుగు రఘు మేధావి చెప్తా ఉండు. అసలు తెలంగాణ వాదులు తెలంగాణని ఎవరు కించపరిచారు? దీనికి సమాధానం చెప్పాలి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిగా ఉండదు మిస్టర్ తొలి వెలుగు రఘు. ధర్మానికి న్యాయాన్ని గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ అంట ధర్మానికి న్యాయానికి విరుద్ధంగా భూ కబ్జాలు చేస్తా ఉన్నంట. నువ్వు చెప్పిన సబ్జెక్ట్ ఈరోజు చెప్తున్నా. ఏం భూ కబ్జా చేసిండు ఆయన? నువ్వే చెప్పిన 2014 15వ తారీఖు 12వ నెల 2014లో. అది కూడా ఏంది అఫీషియల్ గా ఈడే చెప్పిండు తొలి వెలుగు రఘు. ఇతనే చెప్పిండు. అఫిడవిట్ చూపించుకుంటూ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు డిక్లేర్ చేసుకుంటూ జన్వాడ, శంకరపల్లి మండలం జన్వాడలో 706 సర్వే నంబర్లో 10 ఎకరాలు కొన్న విషయాన్ని అఫిడవిట్ లో పెట్టిండు అఫీషియల్ గా. ఇతనే చూపించిన అఫిడవిట్ కూడా కానీ ఇతను చెప్పేది ఎట్లా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు చెరువుని కబ్జా చేసి ఆ ల్యాండ్ ని గ్రాప్ చేసిందంట. ఎక్కడ చెరువుని కబ్జా చేసినట్లు? అది కూడా నువ్వే చెప్పినావు. 2014లో 8 పర్సన్స్ వి రామకృష్ణ, పృథ్వీరాజ్ సింగ్, వెంకటరమణ, పి ఆండాలు, గౌండ్ల రవీందర్ గౌడ్, పి సుధా, వి లక్ష్మీకాంత్ రెడ్డి, ఎస్కేవి కృష్ణంరాజు వీళ్ళ దగ్గర సేల్ డీల్ ఏది రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సేల్ డీల్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు భూములు కొనుక్కున్నారు. అప్పుడు అది కబ్జా ఏ విధంగా అవుతుంది? వీళ్ళంతా కూడా ఇందాక నేను గౌండ్ల రవీంద్ర గౌడ్ గారు మాజీ సర్పంచ్, అక్కడ జన్వాడ రెవెన్యూ విలేజ్ కుండే ఒక విలేజ్ మాజీ సర్పంచ్, ఆయన కూడా వన్ ఆఫ్ ది ఎవరైతే అమ్మిన వ్యక్తులు ఆయనతో మాట్లాడితే మేము వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నదో లేకపోతే మా కొంతమందికి వారసత్వంగా వచ్చిందో మా యొక్క భూమిని పవన్ కళ్యాణ్ గారికి అమ్మినమని చెప్పిన. మరి దీంట్లో నీకు కబ్జా ఎక్కడ కనిపించింది తొలి వెలుగు రఘు? నీకు కబ్జా ఎక్కడ కనిపించింది అని అడుగుతా ఉన్నా ఈ రోజున.
ఇంకో విషయం అడుగుతా ఉన్నా, నీకు అసలు రెవెన్యూ చట్టాలు తెలుసా? నువ్వు ఇట్లా ఇట్లా దార్ఖాన్ లాగా తెలంగాణ వాదకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ లాగా తెలంగాణ వాదన అడ్డు పెట్టుకుని నువ్వు బతికే చందాల దందాలతో ఇట్లా ఇట్లా అంటా ఉంటావు. నీకేం తెలుసు రెవెన్యూ చట్టాల గురించి? 10 ఎకరాల భూమి ఉందని తెలుసు, దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది తెలుసు, అది ఓపెన్ సోర్స్. దాంట్లో ఉన్న ఈసీలైనా ఓపెన్గా అందరికి కనపడితే, అదేవిధంగా భూభారత్లో ఉన్న సర్వే నెంబర్లు కొడితే కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఎంత ల్యాండ్ ఉందో నువ్వు చూపించేదే ఉంది. దాంట్లో చెరువు కబ్జా చేసి కట్టినట్టు, చెరువు కబ్జా చేయలేదు ఆయన. యాజ్ పర్ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఎస్, సికమ్ ల్యాండ్ ఉంది, నువ్వు చూపించేది ఏముంది? దాంట్లోనే ఉంది. నీకు తెలుసా ఈ విషయం? నీకు తెలుసా? అది పట్టా భూమి. సికమ్ ల్యాండ్ పట్టా భూమి ఉంటుంది, చెరువు పట్టా ల్యాండ్ ఉంటుంది. ఇది ఆ పట్టా భూమిని పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నాడు. ఆ సికమ్ ల్యాండ్ లో వ్యవసాయం చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అని చట్టమే చెప్తుంది. సాక్షాత్తు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూపించిన వీడియో నేను చూపిస్తాను. రంగనాథ్ గారు మాట్లాడిన వీడియో మీకు చూపిస్తాను. ఇది రంగనాథ్ గారు మాట్లాడిన వీడియో. ఒక ఎఫ్టీఎల్ నుంచి ఒక సభలో చెరువు దగ్గర ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు చాలా స్పష్టంగా ఉంది. అంతకుముందు కూడా అంటే బిల్డింగ్ రూల్స్ రాకముందు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి ఏంటనేది వస్తుంది. అంతకుముందు కూడా ఎప్పుడు కూడా చెరువులో ఎక్కడ కూడా కట్టడం అనేది చేయకూడదు అదే చాలా స్పష్టంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన గ్రామాల్లోకి వెళ్తే అక్కడ కూడా మనకి చెప్తారు చెరువులో కట్టడం అనేది విషయం. చెరువులో కూడా ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది, ప్రైవేట్ ల్యాండ్ అని మీరు అంటారు. ఇప్పుడు మన నేను చూసాను, ఇది పట్టా ల్యాండ్ ఉంది మాదని చెప్పి మనం మాకు పట్టా ల్యాండ్ ఉంది అంటారు, ఏదో లేదని అన్నారు. పట్టా ల్యాండ్ ఉండొచ్చు, చెరువులో పట్టా ల్యాండ్ ఉంటుంది. పట్టా ల్యాండ్ ఉంటే కనుక అంటే చేసే టిపికల్ అంటే చేసేటటువంటి సిస్టమ్ ఎలా ఉంటుందంటే, చెరువులో పట్టాలు ఇస్తారు. ఎందుకు ఇచ్చేవాళ్ళు పట్టాలు? చెరువులో నీళ్లు లేనప్పుడు డెడ్ స్టోరేజ్ అంటే సికమ్ ల్యాండ్ అంటాం, అది తక్కువ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ పట్టాలు అంటే మొత్తం నీళ్లు లేవు. ఆ టైంలో నేను వ్యవసాయం చేసుకోవచ్చు, నేను అగ్రికల్చర్ చేసుకోవడానికే ఆ పట్టా ఇచ్చారు. అంటే అందరూ క్లెయిమ్ చేసి నాకు పట్టా ఉందంటారు. పట్టా ఉండొచ్చు, పట్టా ఈజ్ మెంట్ ఫర్ అగ్రికల్చర్, నాట్ ఫర్ రైజింగ్ స్ట్రక్చర్స్. చాలా స్పష్టంగా బిల్డింగ్ రూల్స్ లో ఉంటాయి అనమాట. కట్టకుండా కావాలంటే తోట వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, తోట వేసుకోవచ్చు. దాని కూడా ఫీచర్స్ మార్చకూడదు, అంటే దాని ఏదో హైట్ లేపి ఏది చేయకూడదు. అది అక్కడ ఇది సాక్షాత్తు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పిన ఏమని చెప్పిండు? శిఖం అంటారు దాన్ని. చెరువులో పట్టా ఉండొచ్చు, ఎఫ్టిఎల్ అని చెప్పినావు నువ్వు, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ చెప్పినావు కదా. ఎఫ్టిఎల్లో పట్టాలు ఉంటాయి, బఫర్ జోన్ లో పట్టాలు ఉంటాయి, దాంట్లో వ్యవసాయం చేసుకోవచ్చు, ఆ భూములు కొనుక్కోవచ్చు అని సాక్షాత్తు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు. మరి ఏ విధంగా నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తావు తొలి వెలుగు రఘు అని నేను అడుగుతా ఉన్నా. నీకు సిగ్గుందా నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఎంత యూజ్లెస్ ఫెలో ఒకసారి నువ్వు ఆలోచించుకో మిస్టర్ తొలి వెలుగు రఘు. ఎందుకంటున్నావు అంటే నీకు రెవెన్యూ చట్టాలు తెలవదు, నువ్వు బాడీ లాంగ్వేజ్ ఇట్లా పెట్టుకుంటూ దార్ఖాన్ లెక్క. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి? నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నేను ఇప్పుడు కొట్టాలా గూగుల్లో? భూభారత్లోకి వెళ్తే అవి కనపడతాయి, ఈసీలోకి వెళ్తే అవన్నీ కనపడతాయి. దాంట్లో నువ్వు చెప్పేదేముంది? పవన్ కళ్యాణ్ గారు శంకరపల్లి మండలం, పవన్ కళ్యాణ్ గారు శంకరపల్లి మండలం జన్వాడ రెవెన్యూ విలేజ్ లో 706 సర్వే నంబర్లో 10 ఎకరాల భూమిని చట్టబద్ధంగా కొనుక్కున్నారు. సేల్ లీడ్ చేసుకుని కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుని కొనుక్కున్నారు. అంతే తప్ప చెరువుని కబ్జా చేయలేదు తొలి వెలుగు రఘు. అదేవిధంగా దాంట్లో కొంత మెట్ట భూమి ఉందని నువ్వే చెప్పినావు, శిఖం ల్యాండ్ అని నువ్వే చెప్పినావు. ఆ శిఖం ల్యాండ్ కూడా కొనుక్కున్నారు, ఆ మెట్ట భూమిని కొనుక్కున్నారు. దాన్ని వ్యవసాయం చేసుకోవచ్చు కానీ నిర్మాణాలు చేయకూడదని సాక్షాత్తు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నాడు. ఏది కుహానా మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ అడిగిన క్వశ్చన్కి నేను చెప్తా ఉన్నాడు. దయచేసి తొలి వెలుగు రఘు ఇంకొకసారి పిచ్చి ప్రేలాపలు పవన్ కళ్యాణ్ గారి మీద చేసి, పవన్ కళ్యాణ్ భూ కబ్జా కోర్లకు కనపడుతున్నాను. నీకు పవన్ కళ్యాణ్ చరిత్ర తెలుసా? ఆయనకు ఒక దాదాపు 50 సంవత్సరాలు ఉంటే ఒక్క రోజు నాకు అవినీతి మచ్చుందా? ఏ రోజు కోసం డబ్బులు ప్రాకరాలన్నట్టుందా? మళ్ళీ సందర్భం వచ్చిందని చెప్తున్నా. మళ్ళీ మాట్లాడుకుంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ నువ్వు వెళ్ళి ఆ భూమిని లాక్కో అని చెప్పి, సరే లాక్కో. నేను కూడా చెప్తా ఉన్నా, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చట్టానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా నిజంగా చెరువుకు సంబంధించిన ల్యాండ్ని కబ్జా చేసి ఉంటే, చెరువుని ల్యాండ్ని లాక్కుని ఉంటే మీరు వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి. ఎంఆర్ఓ కంప్లైంట్ చేసుకోండి, ఆర్డీఓ కంప్లైంట్ చేసుకోండి, లేకపోతే హైడ్రా కంప్లైంట్ చేసుకుని చర్యలు తీసుకోమని చెప్తున్నా.
ఈయన పెద్ద రెవెన్యూ చట్టాలు తెలిసిన వాళ్ళకి సబ్ సర్వే నెంబర్లు ఎట్లా వచ్చినాయి అంటే సబ్ సర్వే నెంబర్ల నుంచి వాళ్ళు అమ్మారు. 7 అమ్మారు కాబట్టి ఆ 7 సబ్ సర్వే నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఆ సబ్ సర్వే నెంబర్ల నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కింది. 2 ఖాటాలు ఎట్లున్నాయని అడుగుతారు. 2 ఖాటా నెంబర్లు చూడు ఒక్కసారి దీంట్లో కూడా చూపిస్తా. 2 ఖాటా నెంబర్లు ఎట్లా వీడికి రెవెన్యూ చట్టాలు తెలియవు. ఫస్ట్ పెద్ద మేధావులా బిల్డప్ చేసుకుంటూ మా తెలంగాణ యువత భావోద్వేగాలతో డబ్బులు సంపాదించుకుంటున్నాడు. మా తెలంగాణ యువత భావోద్వేగాలతో డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఇక్కడ ఏమనుంది, ఆన్ గోయింగ్ ట్రాన్సాక్షన్ అండ్ సర్వే నో సబ్ డివిజన్ నో విత్ అప్లికేషన్ నెంబర్ సమ్ అప్లికేషన్ నెంబర్ ఈజ్ అండర్ ప్రాసెస్ ఇన్ కాటా మెర్జింగ్ ప్రాసెస్ లో ఉంది అని చెప్పిండు. అంటే అప్లై చేశారని అర్థమే కదా. కాటా ఆన్ గోయింగ్ ట్రాన్సాక్షన్ అండ్ సర్వే నెంబర్ అండర్ ప్రాసెస్ ఇన్ కాటా మెర్జింగ్ ప్రాసెస్. నీకు రెవెన్యూ చట్టాల గురించి ఏం తెలుసు? సబ్ సర్వే నెంబర్లు ఎందుకు ఉన్నాయి, 2 ఖాటా నెంబర్లు ఎందుకు? అది పవన్ కళ్యాణ్ గారి ప్రాబ్లమా? నువ్వు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి అడుగు. రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి అడగటం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇందా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురించి చెప్తూ నువ్వు వెళ్ళి చెరువుకి అక్కడ ఇంకోటి చెప్తా ఉన్నా. ఒకవేళ నిజంగా అలాంటి వ్యవహారం అక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ గారే నువ్వు 500 కోట్ల ప్రాపర్టీ అన్నావు, అది 10,000 కోట్ల ప్రాపర్టీ అయినా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ. నువ్వు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరు కూడా తీసుకుంటూ రంగనాథ్ చర్యలు తీసుకోవడం వాళ్ళిద్దరు ఒకటే కులం అని మాట్లాడుతున్నావు. లేకపోతే ఆయన కాకినాడ సీటు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రంగనాథ్ అందుకని చర్యలు తీసుకొని మాట్లాడుతున్నావు. అంటే నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎవరినైనా నువ్వు కులం తీస్తావు, మతం తీస్తావు, ప్రాంతం తీస్తావు, నీ ఇష్టం వచ్చినట్లు నిందలేస్తావు. అంటే హైడ్రా కమిషనరు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆ కులంలో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు కులం? అంటే నీ కులం వాళ్ళే నీకు సపోర్ట్ చేస్తున్నారా? నీ కులం వాళ్ళ దగ్గరికే నువ్వు వెళ్తున్నావా? అంటే నీ కులం వాళ్ళు ఎవ్వరు కూడా నీ మీద ఏమి ఎటువంటి తీసుకోవట్లా నెగిటివ్ గా. ఏం మాట్లాడతావు? కులాన్ని అడ్డు పెట్టుకుని బతికే వెర్నలిస్టు నువ్వు. ఎన్ని సంవత్సరాలు ఇంకా మాలాంటి తెలంగాణ యువత భావోద్వేగాలతో డబ్బులు సంపాదిస్తావు? ఆంధ్రోళన తిట్టాలా? తెలంగాణ మాదని అడ్డు పెట్టుకోవాలా? బీసీ వానాదని అడ్డు పెట్టుకోవాలా? డబ్బులు సంపాదించేటప్పుడు నీకేం పని ఉంది తొలి వెలుగురావు అని అడుగుతా ఉన్నా నేను. ఏంటి నీ ఆస్తులు బయట పెట్టు. ఎన్ని ఆస్తులు సంపాదించు నువ్వు 6-7 సంవత్సరాల్లో? ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసినావు మిస్టర్ బ్లాక్ మెయిల్ తొలి వెలుగురావు? నీ బ్లాక్ మెయిల్ పవన్ కళ్యాణ్ గారి మీద కుదరవు. సిగ్గు లేకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాట తప్పు. ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు మాట్లాడిన తప్పు. అంతా సమాజం చూస్తా ఉంది కదా. ఇవన్నీ పట్టించుకోకుండా తెలంగాణ అంటే నేను తెలంగాణ వాడిని కదా. ఇంత చట్టబద్ధంగా పవన్ కళ్యాణ్ గారి భూమిని కొనుక్కుంటే 30-40 సంవత్సరాల నుంచి రికార్డు 1954 నుంచి ఇదే గౌండ్ల రవీంద్ర గౌడ్ గారితో మాట్లాడిన వీళ్ళందరితో మాట్లాడితే ఎప్పటి నుంచో అక్కడ భూమి వ్యవసాయంలో ఉంది. ఆ వ్యవసాయ భూమి పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నారు. ఇంకా వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయన వ్యవసాయం చేస్తుండ్రు, అక్కడ ఆవులను పెంచుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆలే చెప్తున్నారు. మాకేమైనా తెలుస్తుందా? ఎంత కుట్రలా, ఇంత దారుణమైన వ్యవహారమా? తెలంగాణ అడ్డు పెట్టుకుంటే దొంగను దొర చేయొచ్చు, దొంగ చేయొచ్చా? నువ్వు బతికితే బతుకు. రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు దాకా బతికితే బతుకు. అంతమంది కేసీఆర్ మోచేతి నీళ్ళు దాకితే బతికితే బతుకు. మేం బతకాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణ యువకులుగా మాకు రాజ్యాధికారం ఎక్కడొస్తుంది? మాకు నిజంగా మా ఆకాంక్షలకు ఎక్కడ అవకాశం దొరుకుతుందో మాకు ఒక పార్టీ ఉంది, మేము దాని ద్వారా చూసుకుంటాం. నువ్వే తెలంగాణ రైట్ తీసుకున్నావు. తెలంగాణ మరి తెలంగాణ ప్రజలు రెచ్చగొడతావేంటి? తెలంగాణ ప్రజలను ఏమన్నా మేము? తెలంగాణ వాదులను ఏమన్నా మేము తెలంగాణ వాళ్ళం కదా? ఇలాంటి వ్యక్తులను మీరు రానియొద్దని నువ్వు తెలంగాణ ప్రజలు ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఏం తప్పు చేశారని రెచ్చగొడుతున్నావు? పవన్ కళ్యాణ్ ఏం అన్యాయం చేసింది తెలంగాణకి? ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి తప్పు మాట్లాడినా? ఇదే తెలంగాణ గడ్డ మీద, ఇదే హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. అనేక సార్లు ఇక్కడ కాదు ఆంధ్ర గడ్డ మీద నుంచి నాకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నా పార్టీ పెట్టి ఒక ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పిండు. ఆంధ్రాలో కులాలతో కొట్టుకుంటారు, తెలంగాణ సమాజం గొప్ప సమాజం అని ఎన్నోసార్లు చెప్పిండు. కోవిడ్ అప్పుడు 2 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిండు. జిహెచ్ఎంసీ వరదలు వస్తే 2 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మొన్న కొండగట్టు సంబంధించిన టెంపుల్ ఆయన ఆరాధ్య దైవం ఉంటే అక్కడ 35 కోట్లు రిలీజ్ చేపించి అక్కడ వర్క్స్ నడుస్తామని అనేక సమస్యల మీద పోరాడండి. ఏం అన్యాయం చేసింది పవన్ కళ్యాణ్ గారు మీకు? అంటే మీ ఈగోయిస్టిక్ మీ వెనకాల ఎంత పెద్ద మనుషులైన ఉండని తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని ఇంకొకసారి ఇలాంటి కుట్రలు చేసినా, ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేసినా ఖచ్చితంగా నేను అడ్వకేట్ గా ఈరోజు నీ మీద కంప్లైంట్ చేస్తున్నాం. నువ్వు ఒక పరువు నష్టం కలిగించే విధంగా చట్టపరంగా కొనుక్కున్న ల్యాండ్ని, చట్టపరంగా ఎక్వైర్ చేసుకున్న ల్యాండ్ని చెరువు కబ్జా చేసిన ఎట్లా మాట్లాడుతావు? ఏ విధంగా మాట్లాడుతావు? నీ బ్లాక్ మెయిలింగ్ ఇక్కడ కూడా భయపడలేడు. అందరిలాగా నీ బ్లాక్ మెయిల్కి భయపడి నీ డబ్బులు తీసుకొచ్చేస్తారు అనుకుంటున్నామేమో. నీ బ్లాక్ మెయిల్కి ఎవడ భయపడదు. ఖబర్దార్ తొలివేలుగు రఘు, నీకు ఖచ్చితంగా మేము లీగల్ గా దీని మీద ప్రొసీడ్ అవుతున్నావు. నువ్వు మా సార్ మీద, మా పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ఫాల్స్ అలిగేషన్ వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.